ఇక గ్లామర్ ప్రపంచంలో శృతి మించిన ఎక్స్పోజింగ్ తరచూ వివాదాలకు దారితీస్తోంది. తాజాగా యాంకర్ కమ్ యాక్టర్ విష్ణుప్రియ కూడా అలాంటి వివాదాలు కావాలనే కొని తెచ్చుకుంది. నలుగురు దృష్టిని ఆకర్షించాలంటే వార్తల్లో ఉండాలి, వార్తల్లోకి ఎక్కాలంటే చిల్లర పనులు చేయాలన్నట్లుగా తయారైంది. విష్ణుప్రియ వల్గర్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ ఫేమస్ కావాలనుకుంది. పైగా తన బోల్డ్ ఫోటోలు చూడాలంటే డబ్బు చెల్లించాలంటోంది. వల్గారిటీ శృతి మించడంతో 2 తెలుగు రాష్ట్రాలను ఆమెపై కేసులు పెట్టారు. ఆ సంగతేంటో చూద్దాం. బిగ్ బాస్ ఫేమ్ యాంకర్ పలు సీరియల్స్, సినిమాల్లో నటిస్తున్న విష్ణుప్రియపై హైదరాబాద్, విజయవాడ నగరాల్లో సైబర్ క్రైమ్ విభాగాల్లో కేసులు నమోదయ్యాయి. విష్ణుప్రియ ఇన్స్టా వీడియోలపై ఏఐఎస్ఎఫ్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధనగ్న వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేయడంతో పాటు $399 పెట్టి తన అకౌంట్ను కొనుగోలు చేస్తే మరింత బోల్డ్గా తాను కనిపించడానికి సిద్ధంగా ఉన్నట్లు పోస్టులు పెట్టిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాసులకు కక్కుర్తిపడి విష్ణుప్రియ ఇటువంటి వీడియోలు చేయటంపై విద్యార్థి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూత్ను ఆకట్టుకోవడానికి విష్ణుప్రియ అసభ్యకరమైన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోందని ఏఐఎస్ఎఫ్ నేతలు ఆరోపించారు. సెలబ్రిటీలు సామాన్య ప్రజలకు ఆదర్శంగా నిలవాలని, కానీ కొందరు యువతను తప్పుదారి పట్టించేలా, సమాజానికి నష్టం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. విష్ణుప్రియ ఇప్పటికే గ్లామర్ ప్రపంచంలో అందరికీ తెలిసిన వ్యక్తి అయినా అసభ్యకరమైన, అశ్లీలమైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అమ్ముకునే స్థాయికి దిగజారటం దురదృష్టకరమని అన్నారు. పోలీసులు వెంటనే విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని బ్లాక్ చేయాలని, ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టీవీ షోలతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మంచి యాంకర్ గా కూడా పాపులారిటీ సంపాదించారు. కొన్ని వెబ్ సిరీస్లు, సినిమాలు నటించారు. తనకున్న పాపులారిటీతో మరింతగా పేరు తెచ్చుకోవాలనే కాంక్షతో తన గ్లామర్ ఫోటోస్, డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో అకౌంట్స్లో అప్లోడ్ చేస్తున్నారు. తన బోల్డ్ లుక్స్తో ఇటీవల సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యారు. సబ్స్క్రైబర్స్ సంఖ్య బాగా పెరగడంతో బోల్డ్ కాంటెంట్ను అందిస్తున్నందుకు $399 ఛార్జ్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ సబ్స్క్రిప్షన్ అంశం హాట్ టాపిక్ గా మారింది. సామాన్యులు సెలబ్రిటీలుగా మారితే సమాజం వారిని నిత్యం గమనిస్తూ ఉంటుంది. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్లకు పబ్లిక్ మరింతగా ఫాలో అవుతారు. ఇప్పుడు కాసులకు కక్కుర్తిపడి సోషల్ మీడియాలో అదే గ్లామర్ ను వల్గారిటీగా మార్చడమే వివాదం అవుతోంది. టీవీ, సినిమాల్లో నటించడంతో వచ్చిన పేరు ఆధారంగా డబ్బు కోసం కకృతి పనులు చేస్తున్నారు. ఈ తరహా పనులు వారికి, సమాజానికి కూడా మంచిది కాదని సామాజికవేత్తలు హితవు పలుకుతున్నారు. హైదరాబాద్, విజయవాడలో కేసులు నమోదు చేసిన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.